నార్సింగి శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కళాశాలల యాజమాన్యం ఇచ్చే ముడుపులకు అలవాటు పడి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సాత్విక్ మృతిపై విచారణ జరిపించాలని, శ్రీ చైతన్య యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తూ కళాశాల ఆవరణలో బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నార్సింగి పోలీసులు ఏసీపీ రమణ గౌడ్ కల్పించుకొని సముదాయించే ప్రయత్నం చేశారు. విద్యార్థి సాత్విక్ మరణానికి కారణమైన కళాశాల యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ తరలించేందుకు తన నిరసన కొనసాగుతుందని కోమటిరెడ్డి వ్యక్తం చేశారు. చైతన్య పార్ట్నర్ లాగానే మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఏసీబీ గారు మాట్లాడిండ్రు, డీసీబీ గారు మాట్లాడిండ్రు. ఆ దోషులను తీసుకొచ్చి లాకప్ లో కూర్చోబెట్టిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పిన. రెండోది, ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ చెప్తున్నా, కవితకు చెప్తున్నా, మీరు ట్విట్టర్లో ఇస్తే ఏదో రోడ్డు మీద కుక్క పిల్ల చచ్చిపోతే ఏదో ఏమైందో, ఇంకోటి పిల్లగాడికి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్, ట్విట్టర్లో స్పందించిన కవిత అని చెప్పుకుంటాం. వాళ్ళు ఇప్పించే సీఎం రిలీఫ్ ఫండే. అట్లా మా సొంత డబ్బులతో వందల లక్షల మందికి సాయం చేస్తాం. ఎప్పుడు ట్విట్టర్లో పెట్టుకో. మరి ట్విట్టర్లో పిల్లగాడు చెప్పిన మాటలు వింటుండే అందరూ ఏడిచిన నిన్న మొత్తం అన్ని టీవీలలో అదే వచ్చింది. ఇవాళ ఎందుకు స్పందిస్తలేరు అన్నాడు. మానవత్వం లేదా మీకు? మన పిల్లలు మన చుట్టాలు ఎవరైనా చనిపోతే ఇదే ఉంటావా? ఈ సీఐ గారు అట్టే మాట్లాడతాడా? వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇట్టే మాట్లాడతాడా? చాలా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీగా ఈ ప్రభుత్వం ఈ పోలీస్ యంత్రాంగం చేసే చర్యలు చూసిన తర్వాత